అభద్రతకు లోనైన సమాజంలో వివక్షకు లోనైన మహిళలకు తోడుగా నిలబడాలి. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఒక మహిళ పట్ల అవహేళనగా ఎవరైనా మాట్లాడితే పక్క నుండే మనం ప్రేక్షకులుగా మారకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన అధికారులకు సమాచారాన్ని అందించే బాధ్యతను స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాం తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది, నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళని శిక్షిస్తుంది అని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా, ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు, మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి, వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఇది సామాజిక బాధ్యత. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో, ఈ సోషల్ ఈవిల్స్ అందరూ రకరకాలుగా వ్యవహరిస్తారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. అందుకే ఈనాడు ప్రభుత్వం పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో ఈనాడు రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు మన ఇస్తే అన్ని ఇళ్లను మహిళల పేర్ల మీదనే మనం మంజూరు చేసినాం. ఇల్లు మహిళ పేరు మీద ఉన్నా, ఆస్తి మహిళ పేరు మీద ఉన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని మహిళ చేతికి పంపిస్తే ఆ మహిళ ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. ఆ కుటుంబంలో ఉండే పిల్లలకు సరైన మార్గాన్ని, దశ దిశ నిర్దేశాన్ని మహిళ ఇవ్వగలుగుతుంది. మహిళకు ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడే ఆ కుటుంబానికి గౌరవం దక్కుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది సమాజంలో. ఈరోజు ఆ బాధ్యతను, ఉమెన్ ఎంపవర్మెంట్ పలకడానికి సింపుల్ వర్డ్ ఉండొచ్చు, కానీ దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 సంవత్సరాలలో
57,000 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ లింకేజ్ మన ప్రభుత్వము శ్రీమతి ధనసరి సీతక్క గారి నేతృత్వంలో ఈరోజు వాళ్ళకు ఆర్థికంగా బ్యాంకులతో లింకేజ్ 60 దాకా. నేను లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు 57,000 ఉండి ఇప్పుడు సీతక్క చెప్తుంది అది 67,000కు చేరుకున్నది అని. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారాలలో వాళ్ళను భాగస్వాములను చేసి వ్యాపారాలలో వాళ్ళను రాణించడమే కాకుండా ఆర్థికంగా నిలబడే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మహిళలకు, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరల గురించి నేను మాట్లాడాను, కానీ 1 కోటి మంది ఆడబిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే ఈరోజు వాళ్ళందరూ పండుగ రోజు కట్టుకున్నట్టుగా ఆ చీరలు కట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు మహిళలను ఇవ్వాల్సిన గౌరవము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించింది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సుల్లో 28 నెలల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందిస్తే ఈ 28 నెలలలో రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మహిళ ఆర్థికంగా వెదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా ఉపాధి చేసుకోవడానికైనా చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పక్కడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకి ఇచ్చినాం. 10,000 కోట్లు వాళ్ళ తరఫున నేను ఆర్టీసీకి చెల్లించిన అంటే 10,000 కోట్ల రూపాయలు మహిళలు వాళ్ళ నగదును వాళ్ళు భద్రపరుచుకున్నట్టు, మిగిలించుకున్నట్టు, అది వాళ్ళ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఇంకొక రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ప్రయాణికులే కాదు, ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొనిచ్చి 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి లీజ్ కింద ఇచ్చి 1000 బస్సుల యజమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు, సోదరిమణులు ఈరోజు బస్సులకు యజమానులుగా పెద్ద పెద్ద ట్రావెల్స్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఊబర్ లాంటి కంపెనీలు వీటికి మేము యజమానులం అంటుంటే స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులను ఆర్టీసీకి హైర్ చేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ గురించి, సోలార్ ఎనర్జీ గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొట్టమొదటి వచ్చే పేర్లు అదానీ, అంబానీ. అదానీ అంబానీలే ఈ బిజినెస్ పెట్టుకోగలుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ శాఖకు సరఫరా చేయడానికి ఒప్పందాలు చేసి వాళ్ళకు అవసరమైన భూములు కేటాయించి వాళ్ళకు అవసరమైన బ్యాంక్ లింకేజ్ ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే శక్తిని ఈరోజు మహిళలకు అందించి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.